హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో ఈరోజు ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో ఏపీ కానీ తెలంగాణ పిల్లలకి యూజ్ అయ్యే ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే చీట్ కోడ్స్ ఫర్ మ్యాథ్స్ అనమాట. సో మనం మ్యాథ్స్ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఎగ్జామ్లో మనం వాటి మీద టైం వేస్ట్ చేయలేం కదా. అలాంటప్పుడు మనం ఈ కోడ్స్ యూజ్ చేయొచ్చు. సో ఎలా యూజ్ చేయాలి నేను చూపిస్తాను, చూడండి. ఆప్షన్స్ లో డి అనేది ఆడ్ వన్ అవుట్ అని. సో ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఉన్న 3లో బి అనేది ఆడ్ వన్ అవుట్. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏ అండ్ సి ఉంది కదా, ఏ అండ్ సిలో ఎక్కువ పాసిబిలిటీస్ దేనికి ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ -1,2 ఉంది, ఇక్కడ -1,2 ఉంది, బట్ ఇక్కడ 1,5/2 ఉంది, దీంట్లో లేదు కదా. సో ఏ ఆప్షన్ లో -1,2 ఉంది, ఆర్ -1,5/2 ఉంది. సో ఎక్కువ ఛాన్సెస్ దీనికి ఉన్నాయి. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ది సెకండ్ క్వశ్చన్ లో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనకి ఈ డి అనే ఆప్షన్ ఆడ్ వన్ అవుట్. ఎందుకంటే ఇక్కడ -∞ ఉంది, ఈ ఆర్ లో ఇన్ఫినిటీ ఉండిద్ది, ఈ ఆర్ లో ఇన్ఫినిటీ ఉండిద్ది. సో ఈ మూడిట్లలో ఎలా చెక్ చేయాలంటే, సో ఇక్కడ -∞ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి సో ఇది క్యాన్సిల్ చేసేస్తున్నాం. సో ఈ రెండు ఉన్న బీసీలలో ఇక్కడ 7,11 ఉంది, ఇక్కడ -3,3 ఉంది. సో మనం ఎలిమినేట్ చేసిన నెంబర్ లో డి ఆప్షన్ 7,11 దీనికి రిలేటెడ్ గా ఉంది కాబట్టి దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్ లో నాకు డి అనేది ఆడ్ వన్ అవుట్ అనమాట, మిగతా ఎన్ని ఇన్ఫినిటీ ఉన్నాయి. సో ఈ 3లలో మనం ఎలిమినేట్ చేసిన నెంబర్ లో 1 ఉంది, ఇక్కడ √7/3 ఉంది. సో ఈ 0 లేదు కాబట్టి దీన్ని ఆడ్ వన్ అవుట్ చేసేస్తున్నా. సో ఉన్న 2 ఆప్షన్స్లలో ఇక్కడ 1,∞ ఉంది, ఇక్కడ √7/3, ఉంది. కానీ క్వశ్చన్ లో ఆల్మోస్ట్ రూట్ ఉంది కాబట్టి సో మ్యాక్సిమం మనకి ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో బిసి ఆల్సో ఆడ్ వన్ అవుట్. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేస్తే ఈ 4 ఉన్న ఆప్షన్స్ లలో సి అండ్ డి అనేది ఆడ్ వన్ అవుట్ అనమాట. సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఉన్న ఏ అండ్ బి లో ఫస్ట్ సి ఆప్షన్ చూద్దాం. -4,C ఇక్కడ ఉంది, -4,4 ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ లేదు. అలాగే -3/2, 2/3 ఈ రెండిట్లలో ఉన్నాయి, బట్ -4,4 దీంట్లో ఈ రెండు వాల్యూస్ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సి బి ఆల్సో ఎలిమినేట్. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 2 అండ్ -2 ఆడ్ వన్ అవుట్. సో ఇవి క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఉన్న 2 ఆప్షన్స్ లో ఇక్కడ -2 ఆడ్ వన్ అవుట్ కదా, సో దానికి సిమిలర్ గా ఇక్కడ -2 + √22/3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ఆడ్ నెంబర్. సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కాజ్లలో ఉంది కదా, సో మనకి కాజ్లలో కానీ ట్యాన్లలో కానీ సైన్ వాల్యూస్లలో కానీ ఈ విధంగా ఇచ్చినప్పుడు సో మనం ఇక్కడ కాజ్ వాల్యూస్ ఎన్ని ఇస్తే 1/2 హోల్ పవర్ అంత రాసుకోవాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 ఇచ్చారు కదా, సో మనం ఇక్కడ 1/2 హోల్ పవర్ 6 అని రాసుకోవాలి. సో నెంబర్ ఎన్ని ఇస్తే అంత పవర్ రాసుకోవాలి. సో 1/2 హోల్ పవర్ 6 అంటే 1/64. దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో సెవెంత్ క్వశ్చన్ లో ABCD ఉంది కదా, సో డి ఈస్ ది ఆడ్ వన్ అవుట్. సో ఉన్న ABCలలో మనకు డి ఆప్షన్ దేనికి దగ్గరగా ఉంది, ఏ ఆప్షన్ కి దగ్గరగా ఉంది కదా, సో ఏ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. సో ఎయిత్ బిట్ వచ్చేసి ఇలా -i + √3 లైక్ ఈ వాల్యూస్ టైప్ లో ఇస్తే దీని వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. సో దీని వాల్యూ 2 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 2^300 + 2^300 అవుతుంది. సో మనం దీన్ని ఎలా రాసుకుంటాం, 2 × 2^300గా రాస్తాం. అప్పుడు ఇదేంటి a⁻m + a⁻n రూపంలో ఉంది కదా, అప్పుడు 2 ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, 2^1 + 300, therefore 2^301. సో ఆప్షన్ ఈస్ బి ఈస్ కరెక్ట్ ఆప్షన్. సో నైన్త్ క్వశ్చన్ చూస్తున్నారు కదా, సో ఈ మోడల్లో వచ్చినప్పుడు ఫస్ట్ మనం దీన్ని ఏ అనుకోవాలి, దీన్ని బి అనుకోవాలి. సో ఫార్ములా వచ్చేసి b - a/2. సో ఆన్సర్ ఎలా వచ్చిందో చేద్దాం, చూడండి. సో ఇది ఏ, ఇది బి కదా, సో బి ఫార్ములా ఏంటి, b - a/2. సో 3π/10 - 5/2/2. సో ఇప్పుడు ఏమొచ్చింది, 3π - 2π/5 10
బై 2. సో పై బై 20. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో 10th క్వశ్చన్. సో ఇది కూడా సిమిలర్ ఇలాంటిది అనమాట. బట్ ఒకసారి మన కన్ఫర్మేషన్ కోసం ఇంకో ప్రాబ్లం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా 3 కూడా ఇచ్చాడు. సో ఇది కూడా సేమ్ అనమాట. సో పై బై 2 మైనస్ పై బై 4 బై 2. సో అప్పుడు ఏమవుతుంది 2π మైనస్ పై బై 4 బై 2. సో పై బై 8. యాక్చువల్ మనకి ఇక్కడ 3 ఉంది కదా. సో అందుకు వచ్చేసి ఇది 3π బై 8 అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.